గన్ గన్ గణపతయే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం ఏ పని చేసినా కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా మనకున్నటువంటి సంకటాలన్నీ తొలగిపోయి ప్రతి పనిలో విజయాలు చేకూరి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండేలా చేసేటటువంటి సంకటనాశన గణేష స్తోత్రాన్ని నేర్చుకుందాం. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ స్తోత్రాన్ని సంకటహర చతుర్థి రోజునే కాకుండా నిత్యం కూడా దీపారాధన అనంతరం పఠించవచ్చండి. అత్యద్భుతమైనటువంటి ఫలితాలనిచ్చే గణేష స్తోత్రాన్ని ఇప్పుడు నేర్చుకుందాం. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యా మాయుష్కామార్థ సిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజాం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం బాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం. ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యపఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం. విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రా మోక్షార్థి లభతే గతిం. జపేద్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః. అష్టాభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. ఇదండి సంకటనాశన గణేష స్తోత్రం. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొకసారి అందరికీ ఓం గం గణపతయే నమః.